హాయ్ గాయ్స్, తగ్గేదేలా అంటున్న విశ్వక్సేన్ ఇప్పుడేమైందిరా సామి అని అంటారా? విశ్వక్సేన్ ఒక 2-3 అవర్స్ ముందు తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో ఒక స్టోరీ పెట్టారు భయ్య. దాంట్లో ఒక ఫోటో పోస్ట్ చేశారు. ఆ ఫోటోలో ఇలా మిడిల్ ఫింగర్ చూపిస్తూ ఇలా పోస్ట్ చేశారు. అండ్ ఆ ఫోటోకి ఒక సాంగ్ కూడా అటాచ్ చేశారు. ఆ సాంగ్ లో లిరిక్స్ ఏంటంటే ఐ డోంట్ గివ్ అ ఫక్ అని లిరిక్స్ ఉన్నాయి భయ్య. సో చాలా మంది వైసీపీ సపోర్టర్స్ అఫెండ్ అవుతున్నారు ఈ స్టోరీకి. నిన్ననే కదా సారీ చెప్పాడు, అపాలజైజ్ చేశాడు, ఇంతలోపు ఇలా స్టోరీ పెట్టడంలో తాత్పర్యం ఏంటి అని. నీకు మూడింది, నువ్వేదో కామెడీగా తీసుకుంటున్నావు, అయిపోయావు నువ్వు, నిప్పుతో నేషనల్ గేమ్స్ ఆడుతున్నావు అని ధమ్కీలు ఇస్తున్నారు విశ్వక్సేన్ కి. సో వైసీపీ వాళ్ళు మమ్మల్ని ఉద్దేశించి పెట్టాడు ఇది, అసలు దేకట్లేదు, అసలు భయం లేదు ఈయనకని చెప్పి చూపిస్తాం మేమంటే ఏంటో ట్వీట్లు వేస్తున్నారు భయ్య. పొద్దున దాకేమో పృథ్వీ అపాలజీ చెప్పాలి, నువ్వు అపాలజీ చెప్పడం ఏంటి అని విశ్వక్సేన్ ని కొంతమంది క్వశ్చన్ చేశారు భయ్య. పృథ్వీ గారేమో హాస్పిటల్లో ఉన్నారు, ఆయనకి హై బ్లడ్ ప్రెషర్ వచ్చిందని చెప్పి ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. కానీ ఇప్పుడు ఈ స్టోరీతో పృథ్వీ అపాలజీ లేదు, ఏం లేదు, అంతా నల్లిఫై అయిపోయింది. విశ్వక్సేన్ కావాలని ఈ స్టోరీ మా కోసం పెట్టాడు. విశ్వక్సేన్ కి వీళ్ళు టీచర్ లెసన్ అని వైసీపీ వాళ్ళు కోపంతో రగిలిపోతున్నారు. వేరే పార్టీ సపోర్టర్స్ ఎలా ఉన్నారంటే, ఆ బొక్కలే, వైసీపీ వాళ్ళు సపోర్ట్ చేయకపోతే మేము సపోర్ట్ చేస్తాం, నీ మూవీని పక్కా చూస్తాం విశ్వక్సేన్ అని చెప్పి ఆయనకి సపోర్ట్ లో మాట్లాడుతున్నారు భయ్య. మరి కొంతమంది ఏమో ఈ బాయ్కాట్లు, పడుకునే కాట్లు ఇవన్నీ పనికిరావు, ప్రోడక్ట్ బాగుంటే చూస్తారు, ఈ బాయ్కాట్ కి పడుకునే కాట్ కి భయపడాల్సిన అవసరం లేదు అంటున్నారు. పుష్ప 2 కి అలానే బాయ్కాట్ అన్నారు, ఏమైంది? బ్లాక్ బస్టర్ అయింది. అమరన్ సాయి పల్లవి కూడా బాయ్కాట్ అన్నారు, ఏమైంది? అమరన్ సూపర్ హిట్ అయింది. ఈ ఎగ్జాంపుల్ ఇచ్చి బాయ్కాట్ లేదు, బొక్కలేదు అని చెప్పి కొంతమంది అంటున్నారు. మరి చూడాలి లైలా సినిమాకి ఆంధ్రాలో ఎంత ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే వైసీపీ పార్టీ సపోర్టర్స్ ఆంధ్రాలో ఉన్నారు, తెలంగాణలో అయితే వైసీపీ పార్టీ లేదు, సపోర్టర్స్ కూడా తక్కువే ఉండుంటారు, నాకు తెలిసి అంత ఎక్కువ మంది ఉండరు. ఎవరికైతే లైలా సినిమా ట్రైలర్ నచ్చింది, ఆ కాంటెంట్ నచ్చింది, విశ్వక్సేన్ అంటే ఇష్టమో వాళ్ళందరూ ఎలాగో చూస్తారు. బట్ నా క్యూరియాసిటీ ఏంటంటే ఆంధ్రాలో ఎంత కలెక్ట్ చేస్తుంది, ఈ బాయ్కాట్ చేస్తామన్న వాళ్ళు సక్సీడ్ అవుతారా, లేకపోతే లైలా టీమ్ సక్సీడ్ అవుతుందా, విశ్వక్సేన్ సక్సీడ్ అవుతారా చూడాలి. నేనైతే ఎలాగో సినిమా చూడాలి కాబట్టి చూస్తాను భయ్య, ఎందుకంటే దట్స్ మై జాబ్. మై జాబ్ ఇస్ టు వాచ్ అ మూవీ, ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్, రివ్యూ ద మూవీ. సో ఐ విల్ డెఫినెట్లీ వాచ్ ద మూవీ అండ్ పోస్ట్ ద రివ్యూ ఆన్ 14th. మీరు చూస్తారా లేదా మీరు కింద కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.